వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటో చూడండి. మనం శనగపప్పు కొబ్బరికూర వండుతున్నాను. ఎలా వండాలో చూపిస్తాను. మీకు తెలియదని కాదు, నేను చూపిస్తున్నాను చూడండి. కొబ్బరి 1 కప్పు అండి, శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, ఆయిల్ అండి. శనగపప్పు ఇప్పుడు మనం కుక్కర్లో వేద్దాం. చూడండి, కడుక్కుందాం. 2 విజిల్స్ రానిద్దామండి. శనగపప్పులో నీళ్ళు వేస్తున్నాం. చూడండి, అలా మురిగేదాకా వేయాలి. 2 విజిల్స్ రానిద్దామండి. మూత పెడుతున్నాను. 2 విజిల్స్ రానిద్దాం. ఈ లోపల యువతల బాండీలు పెట్టుకొని అది నువ్వుల నూనె కాబట్టి నురగ వస్తుందండి. నువ్వుల నూనె కానీ పన్నీర్ నూనె కానీ ఒరిజినల్ అయితే నురగ వస్తుంది. అట్లా ఉల్లిపాయలు వేస్తున్నాం. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. కొంచెం మగ్గనే కావాలి. మూత ఉడికి ఉడకనట్టు శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ నీళ్ళతోనే పోతుంది. వేస్తే పడుతుంది. ఉప్పు ముందు వేసాం కదా ఉల్లిపాయల్లో, ఇది లాగేసి బాగా చాలా రుచిగా ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే
రసం పెట్టుకోవాలి, మిరియాల రసం పెట్టుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మూత పెడుతున్నాను, బాగా మగ్గిపోతుంది. అప్పటికి చూసారు, ఇందాక నీళ్ళతో పోసాం కదా, నీళ్ళు చిన్నపప్పులో అలా నీళ్ళు లేకుండా బాగా ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు కొబ్బరి వేద్దాం. కొబ్బరి ఇదివరకు కూరలు అయి ఉండేయండి, అందరికీ కూరలు పెట్టి చేసేవాళ్ళం. ఇప్పుడు కూరలు అయ్యాక వీటితోనే మిక్సీయే కూర అందరికీ. ఇది కూడా వేస్తాం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడి అంట. దీంట్లో కొత్తిమీర వేస్తాం. కరివేపాకు కొత్తిమీర వేసి కలుపుకోండి. చూడండి, మీరు ఇలాగే చేసుకుంటారు కొబ్బరికాయ శనగపప్పు. మా స్టైల్లో చేశానండి. ఎలా ఉందో ఏంటో తిని చూసి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆపేస్తున్నాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఆపేస్తున్నాను. చూడండి, టేస్టీగా ఉండే శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.